హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చి కొద్దిగా స్పైసీగా ఎక్కువ హెల్దీగా ఉండే 3 లేయర్ దోశ. దీనిలో కాల్షియము, ఫైబరు, ప్రోటీను అన్నీ ఉన్నాయండి. అంత హెల్తీ దోశ. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసము మనము 1 కప్పు రాగులు తీసుకోవాలి. దీనితో పాటు అరకప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. 1 క్వాంటిటీ మినపగుళ్ళకు 2 క్వాంటిటీ రాగులు తీసుకోవాలి. వీటితో పాటు 1 స్పూను మెంతులు కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిలో నీళ్లు పోసి 8 నుంచి 10 గంటల వరకు నానపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాగులు తొందరగా నానవండి. అందుకని 8 నుంచి 10 గంటలు కంపల్సరీగా నాననివ్వాలి. 10 గంటల తర్వాత వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మీకు ఒక టిప్ అండి, రాగులు తొందరగా నలగవు మిక్సీలో కూడా. అలాంటప్పుడు మనము కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని చిన్న చిన్న వాయిల్గా పెట్టుకొని మిక్సీ వేసుకుంటే అవి మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక నైట్ అంతా పులియనివ్వాలి. ఇలా పులియబెట్టడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి. మార్నింగ్ మూత తీసేసరికి చూడండి పిండి ఎలా ఉందో. పైన రాగి కలర్లో లేయర్ ఫామ్ అయ్యింది, లోపల తెల్లగా ఉంది. పిండి పులిసి దోశలు వేసుకోవడానికి చాలా చక్కని కన్సిస్టెన్సీలో ఉన్నది. ఒకసారి పిండిని బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండుమిరపకాయలు 6 నుండి 7 వరకు వేసుకోవాలి. వీటితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, 1 అర టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా ఉంటుందండి. మరి మెత్తగా ఏమీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎండుమిరపకాయలు కొంచెం కారం తక్కువవి తీసుకున్నాను. మీ టేస్ట్ను బట్టి కారం ఎక్కువ తక్కువ తీసుకోండి. దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా గ్రైండ్ అవ్వని పక్షంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోనైనా సరే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. దీనిని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత రాగి పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చాలా పల్చగా వస్తుందండి దోశ కూడాను. దీనిని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. చూడండి కొంచెం కాలిన తర్వాత డ్రైగా అనిపిస్తుంది కదా, ఈ టైంలో మనము ఉల్లికారాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసిన తర్వాత 1 నిమిషము కాలనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకొని దానిలో 1 డ్రాపు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వాటర్లో సాల్ట్ ఈజీగా డైల్యూట్ అవుతుంది. ఇది ఒక టిప్ అండి. దీనిలో 1 ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనము కారం వేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఉల్లి కారం ఉంది కాబట్టి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకో అవసరం లేదండి, ఎందుకంటే దోశలో సాల్ట్ ఉంటుంది, ఉల్లి కారంలో కూడా సాల్ట్ ఉంది కాబట్టి. దీన్ని ఎప్పటి వరకు బీట్ చేసుకోవాలంటే ఇలా ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి దోశ మీద వేసినప్పుడు అది ఫ్లఫీగా వస్తుంది. మనం బీట్ చేసిన ఎగ్ని కారం దోశ మీద వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన దోశని ఫ్లిప్ చేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో దోశ. మనము ఎగ్ని బాగా బీట్ చేసుకోవడం వల్ల ఇలా పొంగుతుంది.
రెండు వైపులా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలో ఫుల్గా ప్రోటీను, ఫైబరు, కాల్షియము అన్ని విధాల హెల్తీ దోశ అండి. దీనిని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కారం వేసాం కాబట్టి కారం దోశ, అందువల్ల కొంచెము స్పైస్ తక్కువ ఉన్న చట్నీస్తో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.